మెట్పల్లి మండలం పెద్దాపురం గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్య అనే విద్యార్థికి రాత్రి 2:30 గంటల ప్రాంతంలో ఫిట్స్ వచ్చి కాళ్ళు చేతులు వణికిపోవడంతో నైట్ డ్యూటీలో ఉన్న ఉపాధ్యాయుడు ప్రిన్సిపల్ విద్యాసాగర్కు రిపోర్ట్ ఇచ్చారు. ఉపాధ్యాయునితో తల్లిదండ్రులకు కబురు చేయమని ఉపాధ్యాయునికి ఆర్డర్ వేశారు. విద్యార్థి సీరియస్ గా ఉందని చెప్పినా తన క్వార్టర్ నుంచి బయటకు రాలేదు. విద్యార్థి సుమారు 2 గంటల పాటు నరకయాత అనుభవించిందని తోటి విద్యార్థులు అంటున్నారు. నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలిగొన్న ప్రిన్సిపల్ సీనియర్ సమయంలో సొంతంగా హాస్పిటళ్లకు తీసుకెళ్లినా లేదా 108కి సమాచారం అందించిన విద్యార్థి బతికే అవకాశం ఉండేదని తల్లిదండ్రులు ఆరోపించారు. హాస్పిటల్ ఇన్ఛార్జ్ నైట్ డ్యూటీలో ఉన్న ఉపాధ్యాయుడు విద్యార్థి కుటుంబీకులకు సమాచారం తెలుపగా ఆరేపాటి కాలానికి చెందిన తండ్రి రాజారావు మహేష్ హుటాహుటిన బయలుదేరి బండిపై ఆసుపత్రికి తరలించే లోపే విద్యార్థి చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాము. వాళ్ళు వచ్చిన ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లారు. మార్గమధ్యమాల్లో చనిపోయాడు. మేము నిర్లక్ష్యం వహించలేదని తెలిపారు. దాంట్లో అడ్మిట్ అయిండు మా వాడు. అయితే అనుకోకుండా ఏదో అయిందట లోపల. సార్ నువ్వు పిలిచిండటని సార్ చూసి నాకు ఫోన్ చేసి 4 పోయేవారికి పోయి ఇట్లా మొత్తం ఇట్లా బొలబొక్కల వండి ఉన్నాడు. వెంటనే తీసుకొని హాస్పిటల్ వెళ్ళే వరకు ఏమైందంటే అడిగి సార్ డాక్టర్ చూసి పానం పోయింది అని అన్నాడు. ఏది లేదు సార్, ఏది కూడా లేదు. అలా జరిగినప్పుడు వాడే నొప్పి కూడా ఉన్నాడు. అలా బండి మీద ఎక్కువ నేను తీసుకొని వచ్చేసిన సివిల్ హాస్పిటల్. సివిల్ గణాదిత్య తండ్రి మహేష్ రాజారావు. గణాదిత్య ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతో మరణించడం జరిగినది. 3 గంటలకు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ బతుండే పిల్లగాడు. 4 గంటలకు ఆల్రెడీ ఇంటికి తీసుకుపోమని చెప్పింది. ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు బాబు. మేము టెన్షన్లో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. ఆల్రెడీ చనిపోయిన ఇంటికి తీసుకుపోమని చెప్పారు. గురుకుల పాఠశాల మంచిగా ఫెసిలిటీస్ ఉండదని చెప్పి మేము బాబును దానిలో జాయిన్ చేయడం జరిగింది. ఫెసిలిటీస్ అనేది ఏం లేవు. డాక్టర్ లేడు. డాక్టర్ ఉన్నాడా లేడా అని తెలుసుకుంటే డాక్టర్ మొన్ననే ట్రాన్స్ఫర్ అయిపోయాడు, లేడని చెప్పడం జరిగినది. ఇప్పుడు ఈ వ్యవస్థ ఏంటిది అనేది నాకు ఎవరికి అర్థం కావటం లేదు. పరిస్థితి వాళ్ళది ఆరపేట. మేము మా స్కూల్లో రోజు నైట్ వాచ్మెన్తో పాటుగా ఒక నైట్ కేర్ టేకర్ టీచర్ కూడా డ్యూటీ వేస్తాం. నిన్న బి వెంకటయ్య అనే సంస్కృతం సార్కు డ్యూటీ వేసింది. సారు దాదాపు మనకి ఎట్లుంటుందంటే నైట్ అంతా కూడా వాళ్ళు తెలివితోటి ఉంటారు. తెల్లారి వాళ్ళకు రిలాక్సేషన్ ఇస్తాము. అయితే పిల్లలు 8th B సెక్షన్ పిల్లలు వచ్చి సార్ గణాదిత్యకు కొంత కాళ్ళు చేతులు వంకర అవుతున్నాయి అని అంటే సార్ దృష్టికి తీసుకురాగానే సార్ వచ్చి చూసిండు. ఆ అబ్బాయికి కూడా దాన్ని ఏమంటాము రబ్ చేయడం, చేతులు కాళ్ళు గీసిండు. వెంటనే నాకు ఫోన్ చేసిండు. నేను క్వార్టర్స్లో ఫోన్ ఉంటా. ఫోన్ చేయగానే మరి వాళ్ళది దగ్గరనా ఇక్కడ దూరం కొంచెం తెలుసుకోండి అంటే ఇది ఆరబెట్టనే సార్ 3 కిలోమీటర్లు అంటే మరి ఫోన్ చేయండి అంటే వాళ్ళు 2-3 నిమిషాలు వాళ్ళ పేరెంట్ వచ్చిండు. పేరెంట్తో పాటు ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చిండు. వచ్చిన తర్వాత వాళ్ళను వాళ్ళ బాబును వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినాం. ఆ తర్వాత ఇక వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ చనిపోయింది అనే విషయం తర్వాత అంటే అబ్బాయి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు బాగానే ఉంది సార్. పిల్లలు కూడా మీరు అవైలబుల్ ఉన్నారు ఆ టైంలో? నేను ఇంట్లో ఉన్నా. ఇక్కడ డ్యూటీ టీచరు నైట్ కేర్ టేకర్ సార్ ఉన్నాడు. తర్వాత మన నైట్ వాచ్మెన్ దగ్గర కదా అని ఫోన్ చేసిన. అంటే కొంతమంది పిల్లలు ఎట్లుంటారంటే తల్లిదండ్రులను చూడగానే కొంత దాదాపు సగం తగ్గిపోతుంది. కొంతమందికి వేరే కొంత అది కూడా ఉంటుంది కాబట్టి ఆ ఫోబియా ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశం కొద్దిగా రమ్మన్నారు.